వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా పత్తికొండలో ఒక వ్యక్తికి జాక్పాట్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న ప్రైవేట్ బస్సు దగ్నం. వరంగల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. తిరుమల మొదటి ఘాట్ రూట్లో మరోసారి చిరుత సంచారం. జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని 18వ డివిజన్ వాసులు ఆరోపించారు. వరంగల్ నగరంలోని 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో 3000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు అండతో కొంతమంది నాయకులు కబ్జా చేసి ఫ్లాట్లు చేసుకేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో గీసుకొండ తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, ఆయన పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, ఈ మధ్యనే స్థానిక శాసనసభ్యులు కొండ సురేఖకు మరియు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావుకు ఫిర్యాదు చేశామని, ఆయన కబ్జా రాయిలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనులు చేసుకుంటున్నారని, క్రిస్టియన్ కాలనీలో అనేక మంది పేదలు ఉన్నారని, కబ్జాకు గురైన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే ఎంతో మంది ఉపయోగపడుతుందని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కబ్జాకు గురైన భూమిని మళ్లీ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు వేరే దాని అవతల షెడ్ ఉన్నది కదా, అది వేరే. ఇప్పుడు ఈ రూమ్ కూడా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. కాలనీ వాసులు అన్నారు కదా, వీళ్ళందరినీ ఈ కాంపౌండ్ బౌండరీ ఇక్కడ అక్కడ వస్తుందండి. ఈ స్క్వేర్ కంప్లీట్ బుక్ క్రిస్టియన్ కాలనీ వరంగల్ 11వ డివిజన్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ మరి పక్క వీధిలో 3000 గజాలు దరిదాపుగా కబ్జాకు గురి చేయడం జరిగింది. అయితే మేము కాలనీ వాసులుగా కలెక్టర్ గారిని కానీ, ఆర్డీఓ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ పలుమార్లు, మరి అదే రీతిగా అప్పటి ఎమ్మెల్యే గారు నన్నపనేని నరేందర్ గారు కానీ, వస్కిలా బాబు కార్పొరేటర్ గారు కానీ మరి యొక్క స్థలాన్ని రక్షించి కాలనీ వాసులకు ఉపయోగకరంగా దీన్ని చేయాలని మేము పోరాడినప్పుడు మరి మా మీద దౌర్జంగా అన్యాయం చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది. కానీ ఎలాంటి చర్య కూడా ఈ యొక్క స్థలంలో తీసుకోలేదు. అదేవిధంగా అప్పటి ఎంఆర్ఓ మరి గీసుగొండ ఎంఆర్ఓ జాన్సన్ గారు రాంగ్ సర్వే నెంబర్ను సృష్టించి ఈ యొక్క ల్యాండ్ను ఏదైతే గ్రాప్ చేయబడిన ల్యాండ్ను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు ధృవపత్రాలను పట్టుకొని వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేస్తూ దీన్ని కబ్జాకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ మేము యాజ్ ఏ కాలనీ వాసులుగా దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళినాము. తర్వాత మొన్న రీసెంట్గా కూడా మరి మన రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు అయితేంది, మురళీధర్రావు సార్ అయితేంది, వాళ్ళని కూడా మేము సంప్రదించి పరిస్థితి ఇలాగుంది, మరి దీన్ని రక్షించి దీనికి ఫెన్సింగ్ అది క్రియేట్ చేసుకొని ఒక కమ్యూనిటీ హాల్ను కాలనీ వాసులకు మీరు చేయగలిగితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేసుకున్నాము. దానికి వారు సానుకూలంగా స్పందించి మరి ఇక్కడ చర్య తీసుకుంటామని కూడా మాకు ప్రమాణం చేసినారు. మరి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్థలాన్ని రక్షించి మరి ఇక్కడ అనేక ఈ యొక్క కాలనీలో బీద వాళ్ళు చాలామంది ఉన్నారు, వారికి ఒక వాకిలి కూడా లేని పరిస్థితులు కూడా చాలా వందల కుటుంబాలు ఉన్నాయి. మరి వారు ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పరిస్థితులు లేవు కనుక మరి మా విజ్ఞప్తి ఏంటంటే అట్లాంటి వారికి ఉపయోగకరంగా ఈ స్థలాన్ని ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పరిచి వారికి మరి ప్రభుత్వం తరపున సాయం చేయాలా, ఈ యొక్క స్థలాన్ని మీరు రక్షించాలని మరి యొక్క 11th డివిజన్ మరి వాసులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మిన్నీ మాథ్యూస్. కబ్జా చేసింది అధికార పార్టీకి సంబంధించిన అంటే అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేసిన వారికి కూడా తోడ్పాటు ఇవ్వడంతో వాళ్ళు కూడా బలం పొందుకొని దీన్ని ప్లాటింగ్ చేస్తూ దీన్ని ఇంకా కబ్జాకు తీసుకొని డబ్బులను ఏర్పాటు చేసుకోవాలన్న క్రమంలో వాళ్ళు వెళ్ళినారు. కానీ వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మాకు కూడా తెలియదు. మరి అప్పటి ఉన్న అధికారులు
మరి మేము వెళ్ళినాం, ఇక్కడ కబ్జా జరిగిందని చెప్పినాం, కానీ ఎలాంటి చర్య కూడా వాళ్ళు తీసుకోలేదు. సో ఆ విషయంగా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయి ఉన్నాము. మరి గతంలో వీరు సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలిసినప్పుడు మరి ఇక్కడ చేస్తామని అయితే ప్రమాణం చేసినారు. ఇక్కడ అతి త్వరగా, ఎందుకంటే కొన్ని ఒక 12-13 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం అధికారుల చుట్టూ, కానీ ఎలాంటి మాకు ఇక్కడ న్యాయం జరగలేదు. సో మీ మీడియా పక్షంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ అతి త్వరలో దీన్ని రక్షించి ఒక ఫెన్సింగ్ మొదటగా వేసుకొని కమ్యూనిటీ హాల్ ప్రపోజల్ను కూడా తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం సార్. బీసీ ఆజాదీ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ మేలకొల్పు యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని మంత్రి నియోజకవర్గం పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీసీ టైగర్ పుట్టమధుతో పాటు బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు ఒడ్డెపల్లి మనోహర్, జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, సాధిద్దాం బీసీల హక్కులను, వర్ధిల్లాలి మహానీయులు పూలే అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి సాగేల పోరాట విధానం, వర్ధిల్లాలి సర్వాయి బాపన్న పోరాట విధానం, సాధిద్దాం బహుజన వర్గాల ఐక్యతను, సాధిద్దాం బహుజన వర్గాల ఐక్యతను, సాధిద్దాం బీసీ హక్కులను, పోరాడదాం బీసీ హక్కులు సాధించే వరకు వర్గాలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని భావించి ఓట్లు మాయ అయితే సీట్లు మరొకరి అని ఆస్తికి, ఆయుధానికి, అధికారానికి దూరంగా
జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం. హైదరాబాద్, హికోన్, జపాన్ నగరాల మధ్య స్నేహబంధాలు 6 దశాబ్దాలుగా కొనసాగడం అపూర్వమైన విషయమని భారత్ బయోటెక్ గ్రూప్ ఫైనాన్స్ ఆఫీసర్ తాడేపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నారాయణగూడలోని ఓ హోటల్లో నవ్య నాటక సమితి, హైదరాబాద్ వైస్ మెన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పర్యటనకు సంబంధించిన వాల్ పోస్టర్ను రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ ఉప సంచాలకురాలు జి వసుంధరతో కలిసి ఆవిష్కరించారు. She has received prestigious award Nandi of Government of Andhra Pradesh. She is a passionate with over a classical Indian dance. She has performed extensively in India, USA and Canada. Right. అలాగే మాకు వైస్మెన్ క్లబ్ అనేది వేమరాజు నరసింహారావు గారు 60 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. దాంతోపాటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యం వీటన్నిటి కోసం, కళల కోసం అని కూడా నవ్య సాహితీ సమితి, నవ్య నాటక సమితి ఇవన్నిటికీ కూడా ఒకరే వేమరాజు నరసింహారావు గారు స్థాపించారు. 60 సంవత్సరాలైంది. ఈ 60 సంవత్సరాల పైన అయిపోయింది. నవ్య సాహితీ అయితే ఆల్మోస్ట్ 74 అయిపోయింది ఇయర్స్. నవ్య నాటక సమితి ఈజ్ ఆల్సో టచింగ్ 70. ఇట్ ఈస్ నౌ 67th year. సో 60 సంవత్సరాలైంది వైస్మెన్ క్లబ్ అక్కడ వాళ్ళతోటి జాపనీస్ వాళ్ళ హికోనియాతోటి అక్కడ ఉన్న వైస్మెన్ క్లబ్ తోటి ఒక స్నేహబంధం ఏర్పాటు చేసుకుని ఇంటర్నేషనల్ బ్రదర్ క్లబ్ అంటారు. ఆ సిగ్నేచర్, ఆ సైన్ అవన్నీ అయ్యి, ఆ లెటర్స్, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి వేమరాజు గారి దగ్గర. అవన్నీ కూడా భద్రపరిచారు. 60 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్లల్లో ఉండి మన భారతీయ సంస్కృతి, మనం ఎలాగా ఉంటాము, మన కుటుంబము, మన జీవనం ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నారు. అలాగే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం అనేది ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. 60 సంవత్సరాల నుంచి. మధ్యలో ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలాగా ఒక ట్రూప్, ఒక 3 డాన్సర్స్ని, ఆర్టిస్టులను తీసుకెళ్ళడం. వేసుకెళ్ళి తను కేలుచరణ్ మహాపాత్ర అనే ఒక మహా గురువు అనమాట. తను ఒడిస్సీకి సంబంధించిన వాళ్ళు. తను అక్కడికి నుంచి వచ్చి, జపాన్ నుంచి వచ్చి నేర్చుకొని తను ఎంతోమంది స్టూడెంట్స్ని జపాన్లో తయారు చేస్తుంది. అలాగే ఇక్కడ నుంచి నవ్యనాటక సమితి కోఆర్డినేటర్గా ఉన్నారు సుధామాల గారు, ఉమా వైజయంతిమాల గారు అమెరికాలో ఉన్నారు. వారి శిష్యులు రేణి శ్రీజిత్, తను కూడా కెనడా నుంచి వచ్చారు. కెనడా నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి గురువు దగ్గర నేర్చుకుని తర్వాత జపాన్లో ప్రదర్శిస్తున్నారు. సో ఇది ఒక ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఒక అన్ని డ్యాన్స్ 2 డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ బేసికల్లీ ఒడిస్సీ అండ్ కూచిపూడి. మన భారతదేశం తరఫున నవ్యనాటక సమితి తరఫున మేఖల, బిఎస్ మేఖల తన అసిస్టెంట్ మేనేజర్గా కూడా పనిచేస్తున్నారు. మంచి ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్. అలాగే కళారత్న శ్రీమతి మాధవిమాల బుద్ధవరపు, తను కూడా అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వీరు 3 కూడా మన నవ్యనాటక సమితి తరఫున ఇండియా నుంచి కూచిపూడి ప్రదర్శన చేస్తున్నారు. రేణి తను యూకే వారి తరఫున ఒడిస్సీ డాన్సెస్ చేస్తున్నారు. ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ జరగడానికి ముఖ్యమైన కారణం వేమరాజు నరసింహారావు గారు. వారు ఇప్పుడే ఇందాక వేమరాజు విజయ్ కుమార్ గారు చెప్పారు, ఒక 60 సంవత్సరాలుగా జపాన్లో ఉన్నటువంటి హికోన్ అనే సంస్థతోటి ఒకటి ఏంటంటే నేను చూస్తున్నది, మనకి ఇప్పుడు కళ అనే దానికి యాక్చువల్గా మెల్లిగా కళాకారులు కానీ కళ అనే దానికి ఆదరణ ముఖ్యంగా తగ్గిపోయింది. అలాంటి టైంలో నేను యాక్చువల్గా విజయ్ కుమార్ గారితో, రజత్ గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ కమింగ్ కంప్లీట్లీ ఫార్వర్డ్ టు రిట్రైవ్ ఇట్.
ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్కి వెళ్తే అక్కడ థియేటర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇండియాలో థియేటర్ అనే కాన్సెప్ట్ చాలా తక్కువ. అండ్ ఒకవేళ మనం థియేటర్లోకి వెళ్ళి పర్ఫామ్ చేసినా వచ్చి ఆదరించే వాళ్ళు తక్కువ. నేను చూసానండి కొన్ని ప్రోగ్రామ్స్, దాంట్లో పర్ఫార్మర్స్ ఇస్ మోర్ దెన్ ద పీపుల్ ఆడియన్స్. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో నవ్య నాటక సంబంధించి ఆయన ముందరకు వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను ఒకటి 2 ప్రోగ్రామ్స్ ఆయన అటెండ్ అయ్యాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఒక 10 days ఒక ప్రోగ్రామ్ నడిపిస్తున్నప్పుడు, 11 days ఒక చేస్తున్నప్పుడు దానికి కంప్లీట్ డెడికేషన్ కావాలి, ఆ తర్వాత ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. సో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి శ్రీలతలు వెల్లడి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి శ్రీలతలు తెలిపారు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయంలో పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి శ్రీలతలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి శ్రీలతలు మాట్లాడుతూ ఆకలితో అల్మటిస్తున్న అనేక మంది పేదలకు సంపాదనలో కొంతమంది పేదలకు పంచాలని, ప్రతి ఒక్కరూ పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి శ్రీలతలు కోరారు. ప్లేట్ అని చెప్తే అట్టే పోతుంది. సరే అక్కడ అన్న ఉంటాడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.